अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु यशवो नाम रूपाभ्यां सर्वतो देवमङ्गलं शुक्लां वरदविघ्नो प्रशान्ति विष्णे एतादशमनेरोच्च वाचाल कर्मणे अस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जातवेधसे सुनभाभसोमवरादे यतो निरतानि वीरः गन्धद्विष्णुमिश्रां करीषिणीं ईश्वरीं सर्वभूतानां नारिहोपत्रे श्रियं श्रीगन्धं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि महानवीभ्यम् వాడకట్టను కొట్టిపోయి అక్కడ श्री महाविष्णुदेवतागतसिंहासनप्रोत्पयामि पादयुपयामि अस्तयोः ध्यं समर्पयामि द्वारमयेनाश्वते योगस्फुरः मुक्तदेवतायै नमः षोडशनामभूषायां समर्पयामि धूमाघ्रामयामि देवं दर्शयामि ॐ ध्रुवन्ते राधावर्णो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्ते दशाधीष्टा అన్ని బంద్ ఉంటుంది అక్కడ కొట్టిన కరెంట్ రాకుంటే చూసుకోరు బాగా నడవాలంటే రాకుంటే కోరుచున్నాము. అలాగే మన వార్డుకు వచ్చిన ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలా ఉన్నాయి మీ అందరిని ఉద్దేశించి ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించిన బాబుకు శిరస్సు వంచి ధన్యవాదాలు. ముప్పై రెండవ వార్డు గురించి నేను బాగా కొత్తగా చెప్పేది ఏం లేదు. సాబీర్ ఖాన్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా వ్యవహారం అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి ఇక్కడ ఇళ్ళ నిర్మాణానికి కూడా సాబీర్ పడ్డ శ్రమ మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు ప్లాట్లు ఇచ్చేనాటి నుంచి ఆనాటి నుండి ఇవాళ వరకు సాబీర్ బాటలోనే వాళ్ళ పిల్లలు తస్లీం కానీ అక్రమ్ కానీ అదేవిధంగా మా సీమా బేగం కానీ వాళ్ళందరూ కూడా ఆయన చూపెట్టిన బాటలో ఆయన అడుగుదాడల్లో నడుస్తూ ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. మీ అందరు కూడా మీ దీవెనలు వాళ్ళకి ఎప్పటికి ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి అంత మంచి జరుగుతూ ఉంటుంది. మీ ఆశీర్వాదం వాళ్ళు చేస్తున్న తృణమో ప్రణమో వాళ్ళతో అయిన పని ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మీరు నిండు మనసుతో కడుపు నిండా వాళ్ళని దీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. రాబో కాలంలో కూడా వాళ్ళ సేవలు ఇట్లనే అందించే విధంగా మీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక చక్కటి ఆలోచనతో
మంచి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఉచితంగా ఈ మంచినీళ్ళ ప్లాంట్ పెట్టి మీ అందరికీ కూడా సరఫరా చేయాలనే ఒక బ్రహ్మాండమైన ఆలోచన. సాబీర్ గారు అప్పుడు ఈ మంచినీళ్ళ పైప్ లైన్లు లేనప్పుడు కూడా ట్యాంకర్ల ద్వారా అనేక సంవత్సరాలు అదే ఆ రకంగా అందరికీ కూడా సరఫరా చేసిండు. ఇవాళ ఒక వాటర్ ప్లాంట్ పెట్టిండు. వాటర్ ప్లాంట్తో పాటు అవసరం ఉంటే ఎక్కడైనా నీళ్ళు అందకుంటే మళ్ళీ ఒక ట్యాంకర్ను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా రాబో కాలంలో ఎటువంటి సమస్య లేకుండా మంచినీళ్ళ కొరతనైతే లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాడనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ రేపు మళ్ళీ వచ్చే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ దీవెనలు మీ ఆశీర్వాదం ఎప్పటికీ వాళ్ళకు ఉండి వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ రేపు ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళు మీరు దీవించాలని కోరుకుంటూ నాకు ఈ వినలేని బంధం చిన్నప్పటికెళ్ళి మా బావగారు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే నరసింహరావు గారు, అదేవిధంగా పెద్దలు మా చిన్నాన్న ఇద్దరు చొక్కారావు గారు ఎంపీతో పనిచేసిండు సాబీర్. కాబట్టి అప్పటి నుంచి నాకున్న సంబంధం మా కుటుంబ సభ్యులు లెక్కనే వీళ్ళు కూడా. మీతో ఎట్లాంటి అనుబంధం ఉందో నాతో కూడా వాళ్ళకి అటువంటి అనుబంధం ఉంది. కాబట్టి వారు మా పిల్లలు, మీ దీవెనలు ఎప్పటికీ వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ తమ్ముడు అక్రమ్ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి మమ్మల్ని పిలిచి మీ అందరినీ కలిసే విధంగా ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పటిదాకా మనతోని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పూర్ణ రవీంద్రరావు గారికి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం మనం నీటి సరఫరాలో అంతరాయం వస్తుంది. ఎందుకు వస్తుంది? రాజకీయాలు చేయకుండా ఒక్కసారి నిష్కర్షగా ఆలోచించండి. పెద్దలు కేటీఆర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లలో ఈ ఎస్ఎస్ ట్యాంకర్లు అనేది బాగా పాపులర్గా ఉండేది. కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయినాక మర్చిపోయినాం సినిమా బట్టి ఎక్కడెక్కడున్నా కనమాట. మరి తమ్ముడు ఇలా మళ్ళీ దానికి రంగేసి పేర్లు రాసి తీసుకొచ్చాడు. ఈ వాడగట్ల మీ శ్రీమతి కూడా కొంచెం కింది వాడకే కౌన్సిలర్గా ఉన్నప్పుడు ప్రతిరోజు ఈ ట్యాంకర్లని నీళ్ళని పానీపట్టు యుద్ధాలు చూసిన వాళ్ళం. మరి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అది మర్చిపోయిన మా కళనే అంతరించిపోయింది. నీళ్ళు కావాలని అడిగేటలేరు, కౌన్సిలర్ పోతే ఏం అడిగే ముంచట్లేదు. లైట్లు వెలుగుతలేవని, మోటార్ తీస్తలేవని, నీళ్ళు వస్తలేవని కౌన్సిలర్ల గౌరవం కొంచెం తగ్గిందే. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కౌన్సిలర్ల గిరాకీ పెరిగింది. నీళ్లు కావాలి, లైట్ రావాలి, మోరి తీసుకోలేరు, వచ్చేటోళ్ళు చెత్త ఎత్తుకపోయేటోళ్ళు, ఇవన్నీ సమస్యలు మళ్ళీ మనకు యాడ్ చేసిండ్రు. కాబట్టి మళ్ళీ ఒకసారి రానున్న రోజుల్లో మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచండి. సాబీర్ గారి కుటుంబానికి ఎల్లవేళలా మీరంతా అండగా ఉన్నారు. వారు మన వాళ్ళే, మనతో కలిసి మన కష్ట సుఖాల్లో మన బాధల్లో పాలు పంచుకున్నారు అన్నదానికి నిదర్శనం. మొదటి నుంచి కూడా సాబీర్ గారు ఉన్నప్పుడైనా వీరైనా కానీ చేశారు. కాబట్టి మీకు వారి సహకారం, వారికి మీ అండ ఎల్లవేళలా ఉండాలి. ఏ రకమైన ఎన్నికైనా ఈ పక్కనే ఉన్న వాటిలన్నీ కూడా మన బంధువులే ఉంటారు. ఏది ఉన్నా ఈ సమస్య పోవాలంటే గులాబీ జెండా ఎగరాలి. దాని కొరకు మీ ఆశీర్వాదం ఎల్లవేళలా కావాలి. మేము మళ్ళీ కూడా ఎన్నికలలో వస్తాం, కలుస్తాం. మీ అందరినీ కూడా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా దయ ఉంచాలని అక్కయ్యలకు అన్నదమ్ములందరికీ కోరుకుంటూ సెలవు. 32వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా 32వ వార్డు కుటుంబ సభ్యుల గురించి మా నాన్నగారి ఏదైతే ఆశయం ఉందో మంచినీరు సరఫరా, ప్రతి మనిషికి మంచినీరు కొరత ఉండద్దనే ఆశయంతో ఈరోజు తన పేరు లేట్ మా నాన్నగారు శ్రీ సయ్యద్ సాబీర్ గారి జ్ఞాపకార్థం ఈరోజు మా 32వ వార్డులో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మినరల్ వాటర్ ప్లాంట్ని మా వార్డు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుచున్నాను. అలాగే నా వార్డు కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.